ఇప్పుడు ఈ 90 డేస్ అనుకుందాం, దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారని మీ ఫీలింగ్, మీ అభిప్రాయం? చాలా చక్కటి పరిపాలన అందిస్తున్నాము. తర్వాత మీకు ఇవాళనే ఒక పత్రిక కూడా చూసిండ్రు కదా మీరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదో 100 మంది పవర్ఫుల్ పర్సన్స్లా రేవంత్ రెడ్డి గారికి 47వ స్థానం. సో వీఆర్ ఆల్ హ్యాపీ, మంచి పరిపాలన అందిస్తున్నారు. అది ఖచ్చితంగా అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే దానికి. ఓకే, ఎందుకంటే ఒక 10 ఏళ్ళుగా ఉన్న బీఆర్ఎస్ మన చరిత్ర తెలుసు, అది తెలుసు. అట్లాంటిది రేవంత్ రెడ్డి దాన్ని కంచుకోవడం బద్దలు కొట్టి వచ్చాడు అని అంటే అది వచ్చేస్తుంది. ఈ ఇన్ని రోజులు ఆయన వ్యక్తిగతంగా పక్కన పెడితే కాంగ్రెస్ కొన్ని కొత్త పథకాలతో ఆకర్షించింది, కొత్త పథకాలతో గెలిచింది కొన్ని. మరి ఎంతవరకు ఇన్ని రోజుల్లో చేయగలిగింది అనడం కంటే కూడా ఆకర్షణ అనేది పాజిటివ్ వర్డ్. పాజిటివ్ అన్నా కూడా నేను అనేది ఏంటంటే నీడ్ ఆఫ్ ద అవర్. మనం ఇంకా కూడా అనుకున్నంత ఇదిగా రాలేదు. ఇప్పుడు కొత్తగా మనము కొట్లాడిందే మన రాష్ట్రం కోసం అడిగిందే మన ఉద్యోగాలు, మన నీళ్ళల్లో మన వాటా కరెక్ట్గా లేకపోయాయి, ఉద్యోగాలు ఇయ్యకనేపాయి. సో ఇంకా ఏమున్నాయి, నిధులు ఏమైనా చూసినాం కదా, అన్ని అప్పులు తెచ్చినా మళ్ళా అప్పుల్లాగానే ఉన్నాయి కదా, ఎక్కడ కట్టిన ప్రాజెక్టులు అట్లా అయిపోయింది. సో ఎక్కడ కూడా ఏం జరగలేదు అనే వాదన అయితే ఉంది. సో దాన్ని అంతా కూడా మనం ఇప్పుడు వాళ్ళని చెప్పినప్పుడు మనం అవన్నీ కవర్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో ఆ దిశగా ఇప్పుడు చక్కగా వీఆర్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ పేస్. ప్రజలు ఏమనుకుంటున్నారు, బాగుంది ఏం లేదు. అది మీకు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందులోనే చెప్పేస్తారు కదా తీర్పు, ఒకవేళ అట్లా అనుకుంటే కూడా. సో మాకు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు పోవడం అవసరం. తర్వాత వాళ్ళకు మనం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడం అవసరం. ప్లస్ ఇక్కడ కూడా మనము 2 ఎంటిటీస్ను ముందుకు ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు ఇంకా తీసుకెళ్తూనే ఉండాలి. ఎక్కడ కూడా రాష్ట్రం అట్లనే ఉంది. వాళ్ళు ఓన్లీ ఈ హైదరాబాద్ నుంచి వాళ్ళు ఉండే ఫామ్ హౌస్కు రోడ్లు వేసుకొని దాన్ని అభివృద్ధి అంటున్నారు తప్ప ఏం జరగలేదు. రిచ్ ఈస్ గెట్టింగ్ రిచర్, మళ్ళీ అగైన్ పూర్ ఈస్ గోయింగ్ పూర్. అదే చెప్తాం మేము. సో వీఆర్ గోయింగ్ ఇన్ గుడ్ పేస్.